హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య అండి. ఈ రోజు అయితే మరో మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను. అది కూడా రెసిపీతో వచ్చేసాను అనమాట. చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు కదా, ఏదైనా రెసిపీస్ చేయండి అక్క అని చెప్పేసి. అందుకని చెప్పేసి దాబా స్టైల్లో పాలక్ దాల్ అయితే చేస్తున్నాను. అది కూడా గార్లిక్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇది రోటీలోకైనా రైస్ లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే నేను ఇక్కడ ఎక్కువ ఆయిల్ అయితే యూజ్ చేయట్లేదు. జనరల్ గా నేను ఎక్కువగా ఆయిల్ అయితే యూజ్ చేయను కదా. మరి ఎందుకని ఆలస్యం, మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేనైతే దాల్ కోసం నేను మసూర్ దాల్ తీసుకున్నాను. అంటే ఎర్రకందిపప్పు అంటారు కదా, దాన్ని తీసుకున్నాను. ఇది చాలా తొందరగా ఉడికిపోతుంది, ఎక్కువ టైం అయితే పట్టదు. నేను 1 కప్ తీసుకున్నాను. దీన్ని కుక్కర్ లో వేసుకుని బాగా వాష్ చేసుకుని ఒక 2 విజిల్స్ అయితే సరిపోతుంది అనమాట. 1 కప్ కి 2 కప్పుల వాటర్ అయితే సరిపోతుంది. మరి మెత్తగా ఉడికిపోకూడదు, కొంచెం పలుగ్గా ఉంటేనే బాగుంటుంది. మరి పలుగ్గా అంటే అలానే గట్టిగా కాదు, మెత్తగా కాదు, కొంచెం అలా అంటే మనకి కన్సిస్టెన్సీ ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తాను, అలా అయితే సరిపోతుంది. ఇక్కడ నేను 1 కప్పు పప్పుకి 2 కప్పుల వాటర్ అయితే వేసుకుంటున్నాను. దీన్ని కుక్కర్ కి వేసేసి విజిల్స్ పెట్టేయటమే. 2 విజిల్ అయితే వస్తే సరిపోతుంది. నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను. మీరు పెసరపప్పు అయినా యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ పప్పు అయితే ఇంకా టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. ఇక్కడ విజిల్ కూడా వచ్చేసింది కదా. ఇప్పుడు కుక్కర్ ని సైడ్ కి పెట్టేసుకుందాం, చల్లారుతుంది. ఈలోగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. నేను ఏ రెసిపీకైనా ఆయిల్ అయితే ఎక్కువగా వెయ్యను, మీకు అందరికీ తెలిసిందే కదా. దాబా స్టైల్ అనేసరికి ఎంత ఎక్కువగా ఆయిల్, అది అంటే దాబాలో అయితే ఎక్కువగా ఆయిల్స్, బటర్ అలా వేస్తూ ఉంటారు కదా. ఇక్కడ మనం సింపుల్ గా ఇంట్లోనే హెల్దీగా చేసుకోవచ్చు చాలా తక్కువ ఆయిల్ తో. ఇక్కడ ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది కదా. నేనైతే ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నాను. ఆవాలైతే కొంచెం పేలితే చిటపట్లాడితే మనకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అనమాట. ఆవాలు పేలిన తర్వాత జీలకర్ర కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఈ 2 వేగుతున్నాయి కదా. నేనైతే ఇక్కడ ఆల్రెడీ మనకి వెల్లుల్లి ఉంటుంది కదా, వాటిని ఒలిచి ఇలా సన్నగా చాప్ చేసి పెట్టేసుకున్నాను. వీటిలో వాటిని కూడా వేసేసి, అంటే చాప్ చేసుకున్న వెల్లుల్లిని కూడా వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేయించుకోవాలి. ఈ డిష్ కి అయితే ఈ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. రెస్టారెంట్ స్టైల్లో, దాబా స్టైల్లో అలా అనిపిస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. చిన్నగా ఇలా చాప్ చేసుకుని ఆయిల్ ఫ్రై చేస్తే మనకి, అంటే పోపులో ఫ్రై చేస్తే మనకి మంచి ఫ్లేవర్ అయితే వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ నేను ఎండుమిర్చిని కూడా తీసుకున్నాను. ఒక 3 ఎండుమిర్చిని పెద్దవి కట్ చేసి వేసుకుంటున్నాను. కొంచెం పెద్దగా ముక్కలుగా ఇలా కట్ చేసి వేసేసుకుంటే సరిపోతుంది. ఈ ఎండుమిర్చి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ కర్రీకి, అంటే ఈ దాల్ కి. మనకి రెస్టారెంట్ స్టైల్లో రావాలి కదా, ఆ ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇలా ఈ 2 మెయిన్ అనమాట, చాలా బాగుంటుంది. అలా అని ఇందులో నేను ఎక్కువ ఏమి స్పైసెస్ అవి ఏమి యూజ్ చేయలేదు, నేను ఇలాగే చేస్తున్నాను. అలాగే ఇక్కడ చూసారు కదా, మనకి వెల్లుల్లి అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది, చక్కగా వేగిపోయింది. ఇప్పుడు నేనైతే ఆల్రెడీ ఆనియన్ కూడా సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను, దాన్ని కూడా వేసేసుకుంటున్నాను. ఇలా అంటే సన్నగా చాప్ చేసుకుంటే ఈ డిష్ కి బాగుంటుంది అనమాట. మరి పెద్దగా కాకూడదు, చిన్నగా ఉంటేనే బాగుంటుంది. ఇంకొంచెం నేను ఇప్పుడు కట్ చేసిన కంటే ఇంకా చిన్నగా కట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు కాసేపు ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టేసుకుంటే బాగా వేగిపోతాయి. 2 మినిట్స్ అయితే అయిపోయింది. చూసారు కదా, మనకి ఆనియన్ కూడా చక్కగా వేగిపోయింది, చాలా తొందరగానే వేగిపోతుంది. ఇప్పుడు ఆనియన్ కూడా వేగిపోయింది కదా. నేను ఇక్కడైతే పాలకూరని యాడ్ చేస్తున్నాను. పాలకూర నేను 4 కట్టలు అయితే తీసుకున్నాను అనమాట. మనకి దొరుకుతాయి కదా మార్కెట్ లో 4 కట్టలు. దాన్ని అయితే అంటే కన్సిస్టెన్సీ కోసం చెప్తున్నాను. 1 కప్పు దాల్కి 4 కట్టలు అయితే ఇక్కడ కరెక్ట్ గా సరిపోయింది అనమాట. ఇలా సన్నగా చాప్ చేసుకోవాలి. బాగా వాష్ చేసుకుని నీట్ గా, అంటే అంతా ఏరి బాగా వాష్ చేసుకుని ఇలా సన్నగా చాప్ చేసుకోవాలి. ఎందుకంటే పెద్ద పెద్దగా కూడా అక్కడక్కడ బాగోదు అనమాట. ఈ డిష్ కి చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ అయితే అయిపోతుంది. మూత తీసి చూసుకుంటే చూసారు కదా, ఆల్మోస్ట్ మనకి లీఫీ వెజిటబుల్ కదా, అందులోనూ పాలకూర అంటే చాలా తొందరగా ఉడికిపోతుంది. చూసారు కదా, మనం వేసేటప్పుడు అంత కూర ఎక్కువగా అనిపించింది. ఇలా మూత పెట్టగానే తగ్గిపోతుంది కదా. ఇక్కడ చూసారు కదా, వాటర్ అంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడు దీన్ని సైడ్ కి పెట్టేసుకుని మనం ఆల్రెడీ దాల్ అయితే ఉడికించుకున్నాం కదా, ఈ దాల్ ని ఇక్కడ చూసారు కదా కరెక్ట్ గా ఉడికిందనమాట. ఇక్కడ చూసాను కదా, పలుకు పలుకు అన్నాను కదా, అంటే పలుకు అంటే మరీ గట్టిగా కూడదు. మనకి ఈ రెసిపీకి సరిపడట్టు తగ్గట్టు కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడైతే చక్కగా ఉడికింది బాగా, అంటే మన రెసిపీకి తగ్గట్టు ఉడికింది. ఇప్పుడు ఆల్రెడీ మనం పాలకూర అయితే చక్కగా ఉడికించుకున్నాం కదా, ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఈ పప్పునైతే అయితే యాడ్ చేసేయాలి. యాడ్ చేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, కలిపేస్తుంటే మనకి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్ గా ఉందన్నమాట. ఇలా ఉంటే మనకి రోటీలోకైనా రైస్ లోకైనా చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్ గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకుంటున్నాను. మనం ఎంత సరిపోతుంది అనే దాన్ని బట్టి వేసుకోవచ్చు కారం. నేనైతే అంటే ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను.
అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి. మనం ఆల్రెడీ మనకి అంటే ఉల్లిపాయల్లో అంటే పోపులో వేసాం కదా, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అందులోనూ పాలకూరకి ఎక్కువ ఉప్పు అయితే అస్సలు బాగోదన్నమాట. కరెక్ట్ గా చూసుకొని వేయాలి. బాగా కలిపేసుకున్నాం కదా, కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్ గా సరిపోయింది కదా. ఇప్పుడు ఫైనల్ గా గరం మసాలా, కొంచెం గరం మసాలా వేసుకుంటే ఫైనల్ టచ్ చాలా బాగుంటుంది. చూసారు కదా, నేనైతే ఎక్కువ స్పైసెస్ ఏమి యాడ్ చేయలేదు, ఎక్కువ ఆయిల్స్ కానీ ఏమి వేసుకోలేదు. సింపుల్ గా అయిపోతుంది. మనం వెయిట్ లాస్ జర్నీలో ఉండేటప్పుడు కూడా ఇలా తీసుకుంటే మనం పర్ఫెక్ట్ గా ఉంటుంది. లీఫీ వెజిటబుల్ ఒకటి, దాల్ ఒకటి, రెండు కలిపేసాం కాబట్టి పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట డిష్. మన దాల్ అయితే డాబా స్టైల్లో ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడి వేడిగా ఉన్నప్పుడే రోటీతో కానీ రైస్ తో కానీ తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాతో అయితే షేర్ చేసుకోండి. దీని ఇప్పుడైతే నేను బౌల్లోకి తీసుకుంటాను. ఇది వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది. చూసారు కదా, మన దాబా స్టైల్ పాలక్ దాల్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాతో అయితే షేర్ చేసుకోండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకే మొదటిగా వస్తుంది. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.